హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీకు చాలా శుభాభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను. వీటిని ఉస్తికాయలు అంటారు. మీకు నేను ఒక వీడియోలో పెట్టాను ఉస్తికాయలు. ఇవి ఉస్తికాయలు. ఇవి చాలా మెడిసినల్ వాల్యూ గల ప్లాంట్. మనకి ఆయుర్వేదంలో ఎక్కువ వాడతారు. వీటిని నేను మీకు ఇప్పుడు పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇగోండి కాయలు తీసుకున్నాను, శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు, టమాటాలు, ఇగోండి కొంచెం 4 వేరుశనగ గింజలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కావాలి. ఈ ఉస్తికాయలని నేను ముందు కొంచెం దీనిలో వేసి స్మాష్ చేస్తున్నాను. చూడండి, ఇవి కొంచెం మనం ఉడకపెడతాం కదా, ఆయిల్లో కొంచెం ఫ్రై చేసినప్పుడు దీన్ని మనం ఇలా కొంచెం నూరుకోవాలి. నూరుకున్న తర్వాత మనం దాన్ని చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం మన నేల వంకాయ అంటారు వీటిని, కొంచెము గట్టిగా ఉంటుంది. దాన్ని మనం స్మాష్ చేసుకుంటే కొంచెం లైట్గా ఈజీగా ఆయిల్లో మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ టమాటాను కట్ చేసుకొని మనం టమాటా వేసుకోకుండా చేసుకోవచ్చండి, కానీ టమాటా వేసుకుని 4 వేరుశనగ గుళ్ళు వేసుకుంటే ఆ పచ్చడి అదరహలాగా ఉంటుంది. చూడండి, మీరు చేసి చూడండి. నేను చేస్తున్నాను. దానిలో ఏంటంటే మంచి విటమిన్ వాల్యూస్ ఉంటాయి ఆ కాయలు. దానిలో మరి పిల్లలు తింటారో తినరో, అందుకని చెప్పి మనం దానిలో చూసుకుందాం. రండి ఫ్రెండ్స్. చూడండి, టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. దీనిలో మనం కొంచెం స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి ఉస్తికాయలు వేసుకుంటాం. 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవి ఏంటంటే పెద్దవి, అందుకని 4 కాయలు వేస్తున్నాను. అందుకు ప్రోటీన్ చిల్లీస్ ఫ్రెండ్స్, చాలా కారం ఎక్కువ కూడా ఉంటుంది. దాంతోపాటు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు, దాంతోపాటే మనం ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. పల్లి గింజలు, చూడండి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, దీంతోపాటు కొంచెం ఒక ఇంత కరివేపాకు. ఎందుకంటే కరివేపాకు పిల్లలు తీసి పారేస్తారు కదండి, మనమైనా ఇంట్లో కొంచెం గబక్కని కరివేపాకు తీసేస్తారు ఇంట్లో. అందుకని దీన్ని వేసేస్తామనుకోండి, అన్నీ అదే మిక్స్ అయిపోతుంది. 5 minutes ఇలా మూత పెట్టేసేసుకుని ఏదైనా కూడానండి, మనం ఇంట్లో చేసుకునేటటువంటి ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నేను చేసి చూపిస్తున్నాను. ఇక టమాటా కూడా కొంచెం పులుపు ఎక్కువ ఉంది. నేను దీనిలో వేరే ఇంగ్రీడియంట్ ఒకటి మీకు చూపిస్తాను అన్నమాట, స్పెషల్ ఇంగ్రీడియంట్. మగ్గుతాయి, ఒక 2-3 నిమిషాలు మగ్గుతూ ఉంటాయి. చూడండి,
ఇక్కడండి చిల్లీస్ ఇలా ఉంటాయి అన్నమాట. అన్నీ ఫ్రోజనే దొరుకుతాయి. ఇలా ఫ్రోజన్ చిల్లీస్ ఇవి అసలు ఎంత కారం ఉంటాయి అంటేనండి, ఎంత బాగా కారం ఉంటాయి, చాలా కారం ఉంటాయి. చూసి వేసుకోవాలన్నమాట జాగ్రత్తగా మనం. ఇదో మనం తాలింపు కూడా పెట్టేసి రెడీ చేసుకుందాం. చట్నీకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది. ఏదైనానండి మనం చేసుకోవాలని తపన, చేసి తినాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకే ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. వంట చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉంటే చాలా హెల్తీగా హ్యాపీగా చేసుకోవచ్చు, సంతోషంగా. చూడండి, దీనిలో నేను శనగపప్పు వేస్తున్నాను, ఆవాలు వేస్తున్నాను, కొంచెం పసుపు వేసాను. కొంచెం జీలకర్ర కూడా వేసాను. నాకు వంట అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్ అండి. ఏదైనా చేసేయాలనిపిస్తుంది. మా పిల్లలు కూడా అందరూ చాలా బాగున్నాయి అంటారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేస్తారు అంటారు. మరి వాళ్ళు అలా అనడమే కాదు, నాకు కూడా చాలా నచ్చితేనే తింటాను అన్నమాట. మెయిన్ నేను అలా తింటాను కాబట్టి వాళ్ళకు కూడా అలా అనిపిస్తుందేమో మరి. చూడండి, ఈ కాశ్మీరీ చిల్లీస్, ఇక్కడ ఎక్కువ కాశ్మీరీ చిల్లీస్ దొరుకుతాయి, బాగా అన్నీ దొరుకుతాయి. లాస్ట్లో ఇది కూడా నేను వేస్తున్నాను. చూడండి ఎలా మగ్గిపోతా ఉంది. వేసి అది ఉసిరికాయలు పచ్చడి అండి. మనకి ఉసిరికాయలు వాడితే విడిగా వాడాలంటే మనం ఎలా అంటే తినలేం కదండి. అందుకని కొంచెం ఇట్లా పచ్చడిగా చేసుకుని దీనిలో కొంచెం టమాటాస్, కొంచెం వేరుశనగ పప్పు, కొంచెం ఇవన్నీ కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తినడానికి కూడా నోటికి మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. మీరు అనుకుంటే ఏంటి పచ్చడి అంటాయండి కూడా, దీనిలో ఒక ఇంగ్రీడియంట్స్ మిస్ అయింది అనుకుంటారు. మీకు అది నేను స్పెషల్ అన్నమాట, స్పెషల్గా చూపిస్తాను. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో, అది సపరేట్ ఇంగ్రీడియంట్. మనం పచ్చళ్ళలో మనం వాడుకునేటువంటి ఇంగ్రీడియంట్ ఇక్కడ నేను మీకు వేరేగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది. తాలింపు వేసి పెట్టేసుకుందాం. ఇది కూడా వేగిపోయింది. మనం ఇక పచ్చడి చేసుకుందాం. ఎలా చేసుకుందాం మనం పచ్చడి? రోట్లో చేసుకుందాం. ఇంకా చూడండి, అంతా చక్కగా బాగా వేగిపోయింది. అంతా కూడా
చూడండి, సాల్ట్ వేస్తున్నాను. దీనిలో మీరు ఇందాకటి నుంచి నేను ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయింది ఇవిడ, మాకు చింతపండు వేయకుండా పచ్చడి ఎలా చేస్తారు అనుకుంటారేమో. ఇదిగోండి, ఇది ఎలిఫెంట్ యాపిల్ గుజ్జు అనమాట. అంటే మనకి తెలుగులో కళింగ అంటారు, హిందీలో చల్తా అంటారు, ఇంగ్లీష్లో ఎలిఫెంట్ యాపిల్ అంటారు. ఇదిగోండి, దాన్ని గ్రేవీ తీసి నేను ఫ్రై చేసుకుంటాను అనమాట. దీనిలో ఇది చాలా పుల్లగా ఉంటుంది. మనకి చింతపండు బదులు ఈ ఇంగ్రీడియంట్తో ఉస్తికాయలు పచ్చడి చూడండి ఎంత మంచిగా ఉందంటే, ఫ్లేవరు ఎంత బాగా వస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా మంచి వాసన వస్తుంది. ఇది అందులో చింతపండు బదులు ఎలిఫెంట్ యాపిల్ ఇదనమాట. దీనిలో ఇంకా మిర్చి నలగకుండా ఉంది. ఇక్కడ ఎలిఫెంట్ యాపిల్స్ తెస్తారండి, తెచ్చి చక్కగా మనకి ఎక్కడైనా పార్కుల్లో దొరుకుతాయి, అందరు తెచ్చుకుంటారు. మన ఇండియన్స్ తెచ్చుకుని వాటిని ఇట్లా గీసి మనకి తోలు తీసి దాన్ని మన మామిడికాయ కనుక ఎట్లా గుజ్జు తీసి పెట్టుకుంటామో అట్లా గుజ్జు తీసి పెట్టుకుంటారు. ఆ గుజ్జుని పులిహోరలో కానీ ఇట్లా చట్నీస్లో కానీ సాంబార్కి కానీ అన్నీ వేసి వాడుకుంటారనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఇంతా ఒకసారి వేసేస్తే మనకి మొత్తం కలిసిపోతుంది. ఇట్లా మనం ఒట్టి ఉస్తికాయలు చేస్తే గట్టిగా వస్తుందండి చట్నీ. ఇట్లా కొంచెం టమాటా వేసి పల్లిపప్పు వేసి ఇవన్నీ వేసి ఇలా చేస్తే చాలా ఎమ్మీగా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. జ్యూసీగా గ్రేవీ వస్తుంది అన్నమాట పచ్చడి. టమాటా అది పంటి కింద పడితే చూడండి, తాలింపు వేసేస్తున్నాను. తాలింపు చేసుకొచ్చుకున్నాను కదా. చూడండి, మీకు చింతపండు లేకుండా ఉస్తికాయలతో చట్నీ అన్నమాట. దీనిలో ఎలిఫెంట్ యాపిల్ అనేటువంటి ఫ్రూట్ యొక్క జ్యూస్ని యాడ్ చేస్తాను. చూడండి, మనకు కూడా దొరుకుతాయి ఎక్కువ, కాకపోతే మనకు కమర్షియల్ కాదు అది, విజయ్స్ ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట. చూడండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్గా ఉందండి ఉస్తికాయల చట్నీ. మీరు కూడా చెయ్యండి, ఇలా చెయ్యండి. ఇలా చేస్తే ఏంటంటే ఇదిగో చూడండి, మన గ్రేవీ అసలు ఇలా చక్కగా పచ్చడి ఎలాగంటే పంటి కింద ముక్కలు పడుతూ చాలా ఎమ్మీగా ఉందండి, సూపర్గా ఉంది. మీరు కరివేపాకు కూడా ఇలా వేయించేసేస్తే చాలా బాగుంటుంది. చూడండి, చట్నీ ఉస్తికాయలతో చట్నీ
సూపర్ ఎక్సలెంట్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి. మీరు నా వీడియోస్ సహకరిస్తున్నందుకు మెనీ థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.